సార్ ఇది కూడా మీకు 5-10 సెకండ్లలో అయిపోవాలి, మీకు లాజిక్ తెలుసుంటే. దయచేసి ఈ 3096 అనే నంబర్, ఏ నంబర్ కే గనక కూడితే ఆన్సర్ 13 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 13 తోటి డివైడ్ అవ్వాలి. 3096 3096 అనే ఒక సంఖ్యని ఏ సంఖ్య కూడితే, ఏ సహజ సంఖ్య కూడితే నాకొచ్చే ఆన్సర్ 39 తోటి భాగింపబడుతుంది. 39 తోటి భాగింపబడాలి అంటే అది 13 తోటి భాగింపబడాలి అండ్ 3 తోటి భాగింపబడాలి. 13 తోటి ఫస్ట్ చూస్తాను. 13 యొక్క ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రం ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రావాలి, 3 డిజిట్ల తర్వాత ప్లస్ మైనస్ పెట్టుకోవాలి. 96 మైనస్ 3 93. 13 తోటి నేను బాగా హరిస్తే 13 ఏళ్ల 91. దీనికి శేషం ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే ఇక్కడ నాకు 2 వచ్చింది. ఇక్కడ ఎంత వస్తే నాకు 13 తోటి డివైడ్ అవుతుంది? 11 శేషం. ఏది ఆన్సర్లో ఉంటే అది నాకు 13 తోటి డివైడ్ అవుతుంది. 13 ఒకట్ల 13 శేషం 2 కానే కాదు. 13 ఒకట్ల 13 5 శేషం కానే కాదు. 13 ఒకట్ల 13 8 శేషం కానే కాదు. 13 ఒకట్ల 13 శేషం 11. ఎస్, కాబట్టి ఆన్సర్ ఎంత? 24. ఆన్సర్ ఎంత? 24. అందుకే అనిల్ నాయర్ క్లాసెస్లో మీరు ఖచ్చితంగా ఎన్రోల్ అవుతే ఇంత సబ్జెక్ట్ మీద మీకు పట్టొస్తుంది. దీన్ని మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే 3096ని 13 తోటి డివైడ్ చేయండి అని రైట్ ఇది పట్టుకుంటారు, దీన్ని 13 తోటి డివైడ్ చేస్తారు, ఏదేదో చేస్తారు సార్. ఇవి స్కూల్ లెక్కలు కావు సార్, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ లెక్కలు. రైట్, ఇది ఒక T20 మ్యాచ్ లాగా. టీచర్ ఎట్లా నేర్పిస్తే స్టూడెంట్స్ అట్లా తయారవుతారు. రైట్, స్టూడెంట్ స్లోగా ఉన్నాడు అని అంటే రైట్ ప్రాబబ్లీ టీచర్ రైట్ టెక్నిక్స్ చెప్పట్లేదు. భాజనీయత సూత్రము 7 11 13 37 27 73 131 ఇవన్నీ భాజనీయత సూత్రాలు మీకు వచ్చి ఉండాలి. మళ్ళీ నేను చెప్తున్నాను సార్, అంటే ఇది కొంచెం మీకు ఆ ఐడియా క్లిక్ అవుతే ఇది కూడా 5-10 సెకండ్లో అయిపోతుంది. క్వాలిఫైయింగ్ అవ్వడము నాకు తెలిసి నేను ఏ టాపిక్లు చెప్పానో ఆ టాపిక్ల మీద మీ ఒక్క సర్కిల్లో మీరు నంబర్ 1 సార్. ఎందుకనంటే నేను చేసేదే 17 సంవత్సరాల నుంచి ఆప్టిట్యూడ్ డొమైన్ మీద చాలా డీప్గా రీసెర్చ్ చేయడం. 3096ని 13 తోటి భాగించడం, ఒక నంబర్ని 7 తోటి కానీ 11 తోటి కానీ 13 తోటి కానీ భాగిస్తే రైట్ శేషం ఎలా కనుక్కోవాలి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి, ప్లస్ మైనస్ 96 మైనస్ 3 93. 13 ఏళ్ల 91 శేషం ఎంత? 2. దీనికి శేషం 2 వచ్చింది. ఈ 2 నంబర్లను కూడితే 13 రావాలి, అంటే దీనికి శేషం 11 రావాలి. 11 ప్లస్ 2 కదా సార్ 13, అంటే 13 ఒకట్ల 13 శేషం ఎంత? 11. రైట్, నాకు తెలిసి ఈ క్వశ్చన్ మీరు 5 నుంచి 10 సెకండ్లలో ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయొచ్చు ఈజీగా. ఇది కొంచెం సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి మనం ఒక 1 మినిట్ పెట్టుకుందాము. 1 మినిట్ కూడా కొంచెం ఎక్కువనే. ఇది నాకు తెలిసి ఒక 30 సెకండ్స్లో అయిపోతుంది. 30 సెకండ్స్లో అయిపోతుంది. ఇదైతే నాకు తెలిసి 5-10 సెకండ్స్లో అయిపోయే ప్రాబ్లము, 5 నుంచి 10 సెకండ్లలో అయిపోయే ప్రాబ్లము. రైట్, ఇది కొంచెం మనం సాల్వ్ చేసుకుంటే మనకు 1 మినిట్ వరకు మనకు పట్టొచ్చు. 1 మినిట్ వరకు పట్టొచ్చు. ఇది మీరు మీడియం లెవెల్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఉండుంటే.